చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టీటీడీలో ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహానికి సదా నేను కృతజ్ఞతాబద్ధుడను. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి నేను యోగ్యుడినని భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ మరియు గౌరవ డీజీపీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ ఈవో గారు, గౌరవ అడిషనల్ ఈవో గారు ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే భక్తులకి సంబంధించి కానీ, టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి దాని కానీ ఏ రకమైనటువంటి అక్రమాలు కానీ అలాంటివి ఏవి ఉండకుండా ఉండే విధంగా విజిలెన్స్ వింగ్ పనిని కూడా అదే విధంగా ఉండేటట్టు దాన్ని చూసేటటువంటి బాధ్యతని మరింత నిబద్ధతతో దానికి సంబంధించినటువంటి మెరుగైన ప్రమాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చే విధంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది.